ఉండొచ్చు, మేము పరలోకం వెళతామండి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకో అని లేఖనం తెలియపరుస్తుంది. దీని విషయంలో కూడా జాగ్రత్త చెప్పేది వాక్యమే. హల్లెలూయా. బుద్ధి లేనోళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్లో ఉన్నారండి. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో అన్నట్టుగా వచ్చేసారు. తమ్మును తాము చూచుకోలే. మేము నిలుచున్నాం, పరలోక రాజ్యం మాదే, ప్రియుని స్వరం వినబడబోతుంది, ఎగిరి వెళ్ళేటువంటి గుంపులో మేమున్నాం అని ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళిపోయారు. కానీ సిద్ధేలలో వాక్యం లేదు. ఈ వాక్యమే కదండి మనం తప్పులో ఉన్నామో ఉప్పులో ఉన్నామో తెలియపరుస్తుంది. ఈ వాక్యమే కదండి మనం భ్రమలో ఉంటే మబ్బు విడగొడద్ది. ఈ వాక్యమే కదండి మనం పర్ఫెక్ట్ అనుకుంటే నో నో ఇంకా లొసుగులు ఉన్నాయి నీలో అని తెలియపరుస్తుంది. అలాంటి ఆ వాక్యమే లేదు వీళ్ళ దగ్గర. ఏముందంటే మేము రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము, యోర్దాను నదిలో మేము బాప్తిసం పొందుకున్నాము, గొప్ప దైవజనుడు మాకు బాప్తిసం ఇచ్చాడు, గొప్ప దైవజనుడు ద్వారా బాప్తిసం తీసుకున్నాం, నాకు ఒక్కడికి ఇచ్చారటి వేల కొలది ప్రజల మధ్యలో తీసుకున్నాం అని ఒకరు. యోర్దాను వెళ్ళిపోయాను బాప్తిసం తీసుకోవడానికి. గొప్ప దైవజనుడు వస్తున్నారంట, అందుకని బాప్తిసం తీసేసుకున్నాం. మారు మనసు ఉందా? బాప్తిస్మాలు తీసుకుంటున్నారండి, మళ్ళీ సంవత్సరం వరకు బాప్తిసం ఇవ్వరండి, అందుకేనండి బాప్తిసం తీసేసుకున్నామండి. అలాగా? మా అబ్బాయి పెళ్ళండి, బాప్తిసం ఇచ్చేయండి. అలా కూడా కనబడుతుందా బాప్తిసం అంటే? పెళ్ళికి ఒకడు బాప్తిసం, బాప్తిసం సంవత్సరం వరకు ఎవరండి, తీసేసుకుంటావా? ఎలా ఉన్నారో చూడండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. నువ్వు పాపివని ఎరగాలి, నీ పాపానికి పశ్చాత్తాప పొందాలి, అప్పుడు బాప్తిసం అనుభవంలోనికి రావాలి, పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి. అది బాప్తిసం అంటే. నువ్వు అవగాహన లేకుండానే బాప్తిసం తీసేసుకున్నానని ఎగిరి వెళ్ళిపోవాలి అన్నావనుకో, నువ్వు ఆగిపోవాలి. ఎవరంటారు? ఆగపోతే నేనే ఆపేస్తాను. అలా కొంతమంది బాప్తిసం, కొంతమంది మేము బాప్తిసం తీసుకున్నాం, మేము సంఘ పెద్దలు, మేము అలాగా, మేము ఇలాగా, మేము లేకపోతే సంఘంలో ఏమీ లేదు, అది తీసుకెళ్ళిపోద్దా నాయన నిన్ను, బాబా అమ్మా బాబు తల్లి తీసుకెళ్ళిపోద్దా, రివర్స్ అయిపోద్ది. ఏం లేదు, నీకు వాక్యం ఉంటే నువ్వు తీసుకున్న బాప్తిసం ఎలాంటి బాప్తిసం నీకు అర్థమవుతుంది. వాక్యం ఉంటే అసలు నీ మారు మనసు ఎలాంటి మారు మనసు నీకు అర్థమవుతుంది. నువ్వు పెద్ద పాస్టర్ గారితో బాప్తిసం తీసేసుకుని యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి మునిగిపోయి 2000 3000 మందితో బాప్తిసం వాళ్ళందరితో కలిపి మునిగిపోయి నేను చాలా ప్రాముఖ్యం అంటే ఎవరో తీసుకెళ్ళరు పరలోకం నిన్ను. ఇలాంటి క్యాండిడేట్లే ఉన్నారండి క్రైస్తవుల్లో సగానికి సగం మంది. అందుకేనండి ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు వీళ్ళందరూనే.